అధిష్టానం పిలుపుతో మహారాష్ట్ర సదన్కు వెళ్లారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పుపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వెంట షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. రేపు ప్రమాణం చేయబోయే మంత్రులు ఎవరెవరు అనే దానిపై క్లారిటీ రానుంది. అధిష్టానం పిలుపుతో మహారాష్ట్ర సదన్కు వెళ్లారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పుపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వెంట షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. రేపు ప్రమాణం చేయబోయే మంత్రులు ఎవరెవరు అనే దానిపై క్లారిటీ రానుంది. అధిష్టానం పిలుపుతో మహారాష్ట్ర సదన్కు వెళ్లారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పుపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వెంట షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. రేపు ప్రమాణం చేయబోయే మంత్రులు ఎవరెవరు అనే దానిపై క్లారిటీ రానుంది. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, రేవంత్ ఠాక్రే భేటీపై ఉన్న డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, మహారాష్ట్ర సదన్లో మాణిక్రావు ఠాక్రే కలవడానికి రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి మహారాష్ట్ర సదన్ దాకా వచ్చారు. మహారాష్ట్ర సదన్లో ప్రస్తుతం మాణిక్రావు ఠాక్రే తోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మాణిక్రావు ఠాక్రేతో పాటు షబీర్ అలీ, అలాగే సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్తో పాటు కొద్దిసేపటి క్రితమే దుద్దిల శ్రీధర్ బాబు కూడా వెళ్ళారు. వీరితోటి ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన వారు చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరెవరిని ఆహ్వానించారు, అలాగే ఏఐసిసి అగ్రనేతల రాకకు సంబంధించి కావచ్చు, వీటన్నింటిపైన కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ భేటీ ముగిసిన తర్వాత, మాణిక్రావు ఠాక్రే తోటి సమావేశం ముగిసిన తర్వాత తిరిగి రేవంత్ రెడ్డి నేరుగా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. అక్కడ నుంచి హైదరాబాద్కి చేరుకుంటారనేది మనకున్నటువంటి సమాచారం. ఈ ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపైనే ఈ సమీక్షను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు, ఎంతమంది ఏఐసిసి పెద్దలు రాబోతున్నారు అనే దానిపైన ఇద్దరి మధ్య చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలకు సంబంధించి నిన్న డీకే శివకుమార్ని కావచ్చు, అలాగే మాణిక్యం ఠాగూర్ని నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం నుంచి కేసీ వేణుగోపాల్ తోటి, అలాగే ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు దీపేందర్ సింగ్ కూడా వీరితో కూడా భేటీ అయ్యారు. వీరిని రేపటి జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే సిఎల్పి నేతగా ఆయనపై ఉంచినటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా రేపటి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అయితే అందించారు. వీటితో పాటు తెలంగాణ బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులను కూడా ఆహ్వానించడంతో పాటు అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కీలక నాయకులు, అలాగే పార్లమెంట్లో ఆయనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరినీ కూడా రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలన్నింటినీ కూడా మాణిక్రావు ఠాక్రేకి వివరిస్తున్నారు. వాటికి తర్వాత ఈ సమావేశం ముగిసిన తర్వాత తిరిగి నేరుగా హైదరాబాద్ బయలుదేరుతారనేది సమాచారం. హైదరాబాద్ చేరిన తర్వాత ఎల్లా హోటల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి అక్కడ మళ్ళీ మరొకసారి ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారనేది సమాచారం ఉంది. దాంతోపాటు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు అనేటువంటి సమాచారం అంతా ఉంది. వాటికి సంబంధించి ఇంకా క్లారిటీ అనేది రావాలి. ఇక్కడ ఈ భేటీ ముగిసిన తర్వాత మాత్రమే ఆ అంశాలకు సంబంధించి, అంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఇక కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వారు కూడా అధిష్టానానికి సంబంధించిన నాయకులను కలిశారు. వారికి ఉన్నటువంటి మంత్రివర్గ కూర్పులో వారికి కూడా స్థానం కల్పించాలంటూ వారు కోరారు. వారితో పాటు కొంతమంది నాయకులు కూడా ఇప్పుడు మాణిక్రావు ఠాక్రేతో జరుగుతున్నటువంటి భేటీలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో క్యాబినెట్ పైన ఏమైనా చర్చలు జరుపుతారా? ఎందుకంటే క్యాబినెట్కి సంబంధించి ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు.
కేవలం సీఎంగా రేపు ఏ టైంకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అలాగే ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు అనే దానిపైన స్పష్టత ఉన్నప్పటికీ రేపు ప్రమాణ స్వీకారం ఎవరెవరు చేయబోతున్నారు అనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే ఉంది. అధిష్టానానికి సంబంధించి అన్ని అంశాలను కూడా అధిష్టానానికి వివరించాము, అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందంటూ స్వయంగా డీకే శివకుమార్ ప్రకటించారు. కాబట్టి క్యాబినెట్ కూర్పుకు సంబంధించి కూడా ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. వాటిపైన కూడా ఈ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ మదార్.